ప్రతి కంట్రీ వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటాని కోసం ఒక రక్షణ వ్యవస్థ అనేది వాళ్ళు సృష్టిస్తారు. మరియు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఈ 3 రంగాల్లో వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మరియు వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ అనేవాళ్ళు ఉంటారు. మరియు వీళ్ళు ఆ దేశానికి కావాల్సిన సంరక్షణ అనేది ఇస్తారు. మరియు ఎలాంటి కాంబాట్ ఫీల్డ్లో కన్నా సరే కూడా వీళ్ళు వెళ్ళి మిషన్ అనేది కంప్లీట్ చేసుకొని వస్తారు. మరియు ఎన్నో రకాలమైన హిమాలయాల పర్వతాల్లో మరియు డీప్ ఫారెస్ట్లో కూడా కొన్ని స్పెషల్ ఫోర్సెస్కి స్పెషల్గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. మరియు ఈ స్పెషల్ ఫోర్సెస్ వల్ల మన భారతదేశంలో ఎక్కడన్నా సరే ఏమన్నా టెర్రరిస్ట్ అటాక్ జరిగినట్లయితే ఈ స్పెషల్ ఫోర్సెస్ ఎమ్మటనే యాక్షన్లో దిగి ఆ పని అనేది ముగిస్తారు. ఈరోజు వీడియోలో ఈ స్పెషల్ ఫోర్సెస్ గురించి చెప్పబోతున్నాను. మరియు మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్పెషల్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్పెషల్ ఫోర్సెస్ అంటే వాళ్ళు ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మరియు ఒక సపరేట్ ఆపరేషన్ని వాళ్ళు లీడ్ చేస్తారు. ఏమన్నా హైజాక్ చేసినా సరే కూడా, లేకపోతే ఎవరైనా టెర్రరిస్టులు ఇండియాలోకి చొరబడినట్లయితే అది ల్యాండ్ మీద కానీ, వాటర్ మీద కానీ, లేదా ఫారెస్ట్లో కానీ, హిమాలయస్ ఇలాంటి ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని తట్టుకునే విధంగా ఈ స్పెషల్ ఫోర్సెస్కి ట్రైనింగ్ అనేది ఇస్తారు. మరియు ఆ ప్లేస్లో వీళ్ళు ఫైట్ చేయడానికి అర్హులు. మరియు వీళ్ళకి సైబర్ సెక్యూరిటీ, వార్ఫేర్ మరియు మిగిలిన రకాలైన హై టెక్నాలజీని ఎలా యాక్సెస్ చేయాలి మరియు ఈ టెక్నాలజీని వాడుకొని ఎలా అసాసినేట్ చేయాలనేది తెలుసుకుంటారు. ఈరోజు వీడియోలో 5 టైప్స్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. మరియు ఈ స్పెషల్ ఫోర్సెస్లో జాయిన్ అవడం అనేది అంత ఈజీ కూడా కాదు. దీనికోసం చాలా హార్డ్ వర్క్ మరియు హై లెవెల్ ఆఫ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ బాడీ, వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. నెంబర్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి పారా కమాండోస్. పారాషూట్ రెజిమెంట్ వాళ్ళని పారా కమాండోస్ అని పిలుస్తారు. ఇది ఇండియన్ ఫోర్సెస్లో ఉండే ఒక స్పెషల్ యూనిట్. ఇది 1952లో ఏర్పడింది. మరియు ఈ యూనిట్ ఎక్కువగా కౌంటర్ టెర్రరిజం మరియు దీంతో పాటుగా హై లెవెల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది దీనికి ఇస్తారు. వీళ్ళు ఎక్కువగా పైనుంచి మరియు చాపర్స్తో వీళ్ళు అటాక్ చేయడం మరియు గ్రౌండ్ మీద ల్యాండ్ అవటం మరియు అక్కడ వర్క్ అనేది ఫినిష్ చేయడం అనేది ఇలాంటి టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ వర్క్ అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈ స్పెషల్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే మెంటల్గా మరియు ఫిజికల్గా చాలా హెల్తీగా ఉండాలి. మరియు వీళ్ళ ఆపరేషన్స్ అనేవి చాలా సీక్రెట్గా జరుగుతాయి. మరియు దీంతో పాటుగా వీళ్ళ ఆపరేషన్స్ అనేవి ఏ టైంలో ఉంటాయని కూడా ఎవరు చెప్పలేం. కాబట్టి వీళ్ళు ఎమర్జెన్సీ టైంలో కూడా చాలా రెడీగా ఉండాల్సి ఉంటుంది. మరియు ఈ ఆపరేషన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉండటం వల్ల ఇండియన్ ఫోర్సెస్లో 1984లో ఆపరేషన్ మేఘదూత్ని వీళ్ళు హ్యాండిల్ చేశారు. మరియు దీంతో పాటుగా 1987లో శ్రీలంకలో జరిగిన ఆపరేషన్ పవన్ మరియు దీంతో పాటుగా వివిధ రకాలైన ఆపరేషన్లో వీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. 1990లో జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రరిజం గ్రూప్స్కి ఆపోజిట్గా ఈ టీమ్స్ అనేవి పాల్గొన్నాయి. మరియు ఈ పారా కమాండో ఒక ట్రైనింగ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మరియు వీళ్ళని ఫియర్లెస్ సోల్జర్స్ అని కూడా పిలుస్తారు. మరియు ఈ పారా కమాండోస్ ఒక మెయిన్ మోటో ఏంటంటే మెన్ ఏ పార్ట్, ఎవ్రీ మ్యాన్ ఏ హీరో. నెంబర్ సెకండ్ ప్లేస్లో ఉంది మార్కోస్. మెరైన్ కమాండోస్ని మార్కోస్ అని పిలుస్తారు. వీళ్ళు మన భారతదేశానికి చెందిన ఇండియన్ నేవీకి చెందిన వాళ్ళు. మరియు వీళ్ళు 1987లో ఫామ్ అవటం అయితే జరిగింది. మరియు వీళ్ళ ఆపరేషన్స్ అనేవి చాలా సీక్రెట్గా మరియు అండర్ వాటర్లో కూడా ఎక్కువసేపు జరుగుతుంది. దీంతో పాటుగా వీళ్ళు ఎక్కువగా పారాషూట్ నుంచి వాటర్లోకి డైవ్ అవ్వటం మరియు స్కూబా డైవింగ్ మరియు సబ్మెరైన్తో పాటు ఈక్వల్గా కిందకి వెళ్ళి మరియు ల్యాండ్ మీద కానీ ఎలాంటి చోటైనా సరే కాంబాట్ విధంగా వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. వీళ్ళు ఇక్కడ జాయిన్ అవటం కూడా అంత ఈజీ కాదు. వీళ్ళకి 14 months స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వకముందే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మరియు ఈ ఫోర్స్లో ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు వాటర్లో స్కూబా డైవింగ్ కమాండోస్ చాలా ఆపరేషన్లో పర్ఫార్మెన్స్ అనేది చేశారు. 1987లో శ్రీలంకలో జరిగిన ఆపరేషన్ పవన్లో కూడా వీళ్ళు హ్యాండిల్ చేయడం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా 2008లో కూడా వార్ యుద్ధంలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు దీంతో పాటుగా తాజ్ అటాక్స్లో కూడా వీళ్ళు హెల్ప్ చేయడం అయితే జరిగింది. మరియు గల్ఫ్ ఆఫ్ హిడెన్ అటాక్స్లో కూడా వీళ్ళు హెల్ప్ చేయడం అయితే జరిగింది. మరియు ఇలాగా వీళ్ళు ఎన్నో ఆపరేషన్స్ అనేవి లీడ్ చేయడం అయితే జరిగింది. ఈ స్పెషల్ ఫోర్సెస్ ఒక మెయిన్ మోటో ఏంటంటే ద ఫ్యూ ద ఫియర్లెస్. ఇది వాళ్ళ మోటో. నెంబర్ థర్డ్ ప్లేస్లో ఉంది గరుడ్ కమాండో ఫోర్స్. ఈ గరుడ్ కమాండో ఫోర్స్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సంబంధించిన ఒక వింగ్. మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే కూడా ఫస్ట్ ఈ గరుడ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే ల్యాండ్ అవుతారు. ఇది 2004లో ఈ ఆర్గనైజేషన్ స్పెషల్ ఫోర్స్ అనేది స్టార్ట్ చేశారు.
మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏ బేస్ మీద అన్నా సరే కూడా టెర్రరిస్టులు అటాక్ చేస్తే ముందుగా ఈ స్పెషల్ ఫోర్సెస్ వచ్చి వాళ్ళని న్యూట్రలైజ్ చేయటం అయితే జరుగుతుంది. మరియు వీళ్ళ ఆపరేషన్ అనేది చాలా సీక్రెట్గా ఉంటుంది. మరియు దీంతో పాటుగా వీళ్ళకి చాలా హై ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాదాపు 72 వీక్స్ పాటుగా వీళ్ళ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మరియు వీళ్ళ ట్రైనింగ్ జరిగే టైంలో కూడా వీళ్ళు ల్యాండ్ మీద మరియు ఎయిర్ ఫోర్స్లో మరియు డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్స్ మరియు అండర్ వాటర్తో పాటుగా ఎక్కువగా హై లెవెల్ ఉండే థిక్ ఫారెస్ట్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్ అనేది హెవీగా ఇస్తారు. మరియు దీని కారణంగా వీళ్ళు దీనిలో ఆరితేరిపోతారు. మరియు ఈ ట్రైనింగ్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఫ్లైట్ ట్రైనింగ్ కూడా వీళ్ళు తీసుకోవటం అయితే జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా ఈ ఎయిర్ ఫోర్స్ బేసెస్ అనేవి కాపాడటానికి మాత్రమే ఈ స్పెషల్ ఫోర్సెస్ అనేవి స్పెషల్గా నియమించడం అయితే జరిగింది. అయితే 2016లో పఠాన్కోట్ వైమానిక దళం పైన కూడా వీళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ వాళ్ళు. మరియు అప్పుడు ఈ పఠాన్కోట్ని ఎయిర్ బేస్ని కాపాడింది ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే. మరియు ఈ వింగ్ మాత్రమే ఏ విషయంలో అయినా సరే కూడా ముందుంటుంది. వీళ్ళ మోటో వచ్చేసి డిఫెన్స్ ఇండియన్ స్ట్రైక్స్ అని వీళ్ళ నెంబర్ 4th ప్లేస్లో ఉంది ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనే ఈ స్పెషల్ ఫోర్సెస్ అనేది విఐపీస్కి సెక్యూరిటీ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈ గార్డ్స్ చాలా హైలీ ట్రైన్డ్. ఇది 1984లో దీన్ని స్పెషల్ ఫోర్సెస్ డిజైన్ చేయడం అయితే జరిగింది. మరియు ఈ గ్రూప్లో ట్రైనింగ్ అనేది చాలా ఇంటెన్సివ్ మరియు హై లెవెల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. వీళ్ళు ఎక్కువగా ఎక్కడైనా టెర్రరిస్టులు హాస్టేజెస్ని కిడ్నాప్ చేసిన చోట వీళ్ళు వెళ్ళి వాళ్ళ పని అనేది పూర్తి చేసుకొని వస్తారు. ఎన్ఎస్జీలో మొత్తం 2 టైప్స్ ఆఫ్ డివిజన్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ డివిజన్ వచ్చేసి ఎస్ఏజీ. ఈ ఎస్ఏజీ అంటే స్పెషల్ యాక్షన్ గ్రూప్ అని పిలుస్తారు. మరియు ఇంకో గ్రూప్ ఉంది ఎస్ఆర్జీ అంటే స్పెషల్ రేంజ్ గ్రూప్ అని పిలుస్తారు. మరియు ఈ 2 రేంజ్ ఆఫ్ కమాండోస్ ఏం చేస్తారంటే ఫస్ట్ రేంజ్ ఆఫ్ ఎస్ఏజీ కమాండోస్ని ఎక్కువగా ఆర్మీ ఫోర్సెస్ నుంచి తీసుకోవటం అయితే జరుగుతుంది. మరియు సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్ళని ఎలా తీసుకుంటారంటే స్టేట్ ఒక పోలీస్ నుంచి వీళ్ళు తీసుకోవటం అయితే జరుగుతుంది. మరియు ఎవరైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వీళ్ళని ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్లో తీసుకోవటం అయితే జరుగుతుంది. వీళ్ళకి ట్రైనింగ్ మాత్రమే కేవలం 2 years అనేది ఇవ్వటం జరుగుతుంది. మరియు హై లెవెల్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఎక్కువగా కౌంటర్ టెర్రరిజం, హాస్టేజ్ రెస్క్యూ, బ్లాక్ జెమ్ సూట్స్, కాంబాట్ టెక్నిక్స్, స్పైనర్ ఎక్స్ప్లోజివ్స్ మరియు ఇలాంటి ఎన్నో రకాలమైన టెక్నిక్స్లో వీళ్ళు ఎక్కువగా ఆరితేరుంటారు. మరియు వీళ్ళని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. దాన్నే బ్లాక్ క్యాట్ కమాండోస్ అని పిలుస్తారు. ఎవరన్నా విఐపి లేదా వివిఐపికి హై రేంజ్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడానికి వీళ్ళని తీసుకోవటం అయితే జరుగుతుంది. మరియు కొన్ని నిమిషాల్లోనే ఆ సెక్యూరిటీ అనేది చాలా హైలో ఉండటం వల్ల ఎవరన్నా సరే కూడా టెర్రరిస్టులు వీళ్ళు చంపాలనుకుంటే వాళ్ళు ముందే వీళ్ళని చంపేస్తారు. వీళ్ళు ఇప్పటిదాకా చేసిన ఆపరేషన్స్ గోల్డెన్ టెంపుల్లో దూరి చాలామంది హాస్టేజెస్ని బందీలుగా పట్టుకున్నప్పుడు వీళ్ళు అక్కడ ఒక ఆపరేషన్ అనేది చేసి అక్కడ ఉండే టెర్రరిస్టులందరినీ న్యూట్రలైజ్ చేయడం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా 1990లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హైజాక్ చేస్తే మరియు ఆ ఫ్లైట్ హైజాక్ అనేది వీళ్ళు అడ్డుకోవటం జరిగింది. 2001లో వజ్రమేఘ అని చెప్పేసి ఇంకొక ఆపరేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేశారు. మరియు ఈ ఆపరేషన్లో కూడా వీళ్ళు సక్సెస్ అవ్వటం అయితే జరిగింది. మరియు 2016లో ఎయిర్ ఫోర్స్ అయిన బాలాకోట్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వటం అయితే జరిగింది. మరియు అక్కడ కూడా ఎంతోమంది టెర్రరిస్టుని వీళ్ళు న్యూట్రలైజ్ చేసి వాళ్ళని చంపేయటం అయితే జరిగింది. ఇలాగా గవర్నమెంట్కి సంబంధించి ఏ ఫీల్డ్లో అన్నా సరే కూడా వీళ్ళు ఎవరి మీదైనా సరే అటాక్స్ జరిగితే చాలు ఈ హాస్టేజెస్ని కాపాడటానికి ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఎమ్మటనే వస్తారు. మరియు ఈ స్పెషల్ ఫోర్సెస్లో ట్రైనింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టం. ఈ ఎన్ఎస్జీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఎవ్రీవేర్ అండ్ ఆల్వేస్ ద బెస్ట్ సెక్యూరిటీ అనేది వీళ్ళు అందిస్తారు. నెంబర్ 5th ప్లేస్లో ఉంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా. ఇది మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ డివిజన్ అనేది కలిగి ఉంది. ఒకటి స్పెషల్ ఫోర్సెస్ అంటే ఎస్ఎఫ్, ఇది 1999లో ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. మరియు ఇంకొక డివిజన్ అనేది ఉంది, అదే ఎస్ఎఫ్ఎఫ్ అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్పెషల్ ఫ్రంట్ ఫోర్స్ అని దీన్ని పిలుస్తారు. మరియు ఇది 1962 అప్పుడు ఇది ఏర్పడటం అయితే జరిగింది. రా ఎక్కువగా మన భారతదేశం కాకుండా పాకిస్తాన్ దేశం మరియు మన భారతదేశంలో ఉండే ఇంటర్నల్ ఆపరేషన్స్ మరియు వివిధ రకాలమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఎక్కువగా గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకప్పుడు మన బార్డర్ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ అనేది చాలా వీక్గా ఉండేది. మరియు దీన్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ రా అనేది సృష్టించడం అయితే జరిగింది. మరియు ఈ రా లోపల హై డిఫెన్స్ టెక్నాలజీ కలిసిన వాళ్ళు
మరియు దీంతో పాటుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆర్మీ పీపుల్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరియు ఈ రా చేసే ఆపరేషన్స్ అన్నీ చాలా సీక్రెట్గా ఉంటాయి. మరియు దీనిలో ఎంతమంది సభ్యులు ఉంటారు, మరియు వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, మరియు వీళ్ళ బేస్ ఎక్కడుంది, మరియు ఇలాంటి ఎన్నో రకాలమైన ఇన్ఫర్మేషన్ అనేది చాలా సీక్రెట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇండియాకి చైనాకి వార్ జరుగుతున్న సమయంలో మన ఇండియా ఇంటెలిజెన్స్ అనేది చాలా స్లోగా ఉండేది. మరియు అప్పుడే ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది సృష్టించడం అయితే జరిగింది. మరియు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా రెడీ చేశారు. మరియు మన భారతదేశాన్ని పాకిస్తాన్ ఎప్పుడు దెబ్బతీద్దామన్నా సరే కూడా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అనేది అందిస్తుంది. మరియు మన భారతదేశం నుంచి ఒక వ్యక్తి ఏకంగా పాకిస్తాన్లో ఒక పెద్ద పొజిషన్కి రీచ్ అయ్యి అక్కడ మిలిటరీ ఆపరేషన్స్లో జరిగే ప్రతి విషయంలో అతను పాల్గొనేవాడు. మరియు ఇతని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఏజెంట్ చెప్పేయటం అయితే జరిగింది. మరియు అతన్ని చంపేయటం జరిగింది. ఇలాగ రాలో చాలామంది వేరే దేశాల్లో వర్క్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఈ రాలో పనిచేసే వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు. అంటే వాళ్ళ కన్న వాళ్ళకి కూడా వాళ్ళ కొడుకు ఒక రా ఏజెంట్ అన్న విషయం అనేది తెలియదు. చాలా సీక్రెట్గా ప్రతి ఆపరేషన్ అనేది నడుపుతూ ఉంటారు. మరియు ప్రతి ఆపరేషన్లో వీళ్ళు చనిపోవటం అయితే జరుగుతుంది. మరియు ఒక భారతీయ సోల్జర్ ఎవరైనా సరే చనిపోతే ఆయనకి చాలా హై లెవెల్ ఆఫ్ ఫెసిలిటీస్తో అతన్ని బాడీని వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తారు. కానీ ఇక్కడ మటుకు అలాంటి ఏమీ జరగవు. అతను చనిపోయినా ఉన్నా సరే కూడా అతను బర్యలు చేయడానికి మనిషి కూడా ఉండడు. మరియు వీళ్ళు దేశం కోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి ముందుంటారు. ఉన్న అన్ని ఫోర్సుల కంటే ఈ ఫోర్సే చాలా డిఫికల్ట్ అయిన ఫోర్స్. మరియు ఈ ఫోర్స్ కోసం వాళ్ళ ఇంటి నుంచి కొన్ని సంవత్సరాల పాటుగా దూరం రావాల్సి ఉంటుంది. మరియు వీళ్ళు హై లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి అప్పగిస్తారు. ఇప్పటిదాకా జరిగిన చాలా ఆపరేషన్స్లో ఇంటెలిజెన్స్ అనేది ఈ టాప్ డిపార్ట్మెంట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా ఆధారంగా మీరు కొన్ని విషయాలు అనేవి తెలుసుకున్నారనుకుంటున్నాను. మరియు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరియు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చేశాను, ఒకసారి చూడండి. మరియు ఎన్ స్క్రీన్లో కూడా కొన్ని వీడియోస్ అనేవి ప్రజెంట్ చేస్తాను, నచ్చితే ఒకసారి చూడండి. వీడియో చివరిదాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.